భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా మహిళా విద్యకు పునాది వేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతిని ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించినట్లు తెలిపారు. సావిత్రిబాయి పూలే 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నయాగాం గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారని చెప్పారు. ఆ కాలంలో ఆడపిల్లలకు చదువు అనేది దూర స్వప్నంగా ఉండేదని అన్నారు. కేవలం 9 ఏళ్ల వయసులోనే జ్యోతిరావు పూలేతో ఆమె వివాహం జరిగిందని, ఆ వివాహమే సావిత్రిబాయి జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పిందని చెప్పారు. ఇక జ్యోతిరావు పూలే సంఘ సంస్కర్తగా, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన మహానుభావుడని పేర్కొన్నారు. ఆయన తన భార్య సావిత్రిబాయిని చదివించడమే కాకుండా ఇంట్లోనే మొదట అక్షరాలు నేర్పారని చెప్పారు. అనంతరం ఆమె అమెరికన్ మిషనరీల వద్ద ఉపాధ్యాయ శిక్షణ పొందారని, ఆమె చదువుపై ఉన్న కోరికను, ధైర్యాన్ని చూసి జ్యోతిరావు పూలే నిరంతరం ప్రోత్సహించారని అన్నారు. ఇక 1848లో మహిళలకు చదువు నిషేధంగా ఉన్న కాలంలో పూణేలోని బీడేవాడలో పూలే దంపతులు భారతదేశ తొలి బాలికల పాఠశాలను ప్రారంభించారని చెప్పారు. ఆ పాఠశాలకు తొలి ఉపాధ్యాయునిగా పనిచేసిన సావిత్రిబాయి పూలేనే భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలని కలెక్టర్ తెలిపారు. 1848లో మహిళలకు చదువు నిషేధంగా ఉన్న కాలంలో పూణేలోని బీడేవాడలో పూలే దంపతులు భారతదేశ తొలి బాలికల పాఠశాలలను ప్రారంభించారని చెప్పారు. తొలి ఉపాధ్యాయునిగా పనిచేసిన సావిత్రిబాయి పూలేనే భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలని కలెక్టర్ తెలిపారు. కేవలం ఒక పాఠశాలతోనే ఆగకుండా పూలే దంపతులు మొత్తం 18 పాఠశాలలను స్థాపించారని అన్నారు. బాలికలు, దళితులు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి 1852లో మహిళా సేవా మండలిని స్థాపించి మహిళల హక్కుల కోసం నిరంతరం పోరాడారని కూడా తెలిపారు. సావిత్రిబాయి పూలే జీవితం నేటి తరానికి, రాబోయే తరాలకు కూడా ఎప్పటికీ ప్రేరణగా నిలుస్తుందని కలెక్టర్ విజయేంద్ర బోయి పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే గారి జన్మదినం సందర్భంగా మనం ముఖ్యంగా మన జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుని పురస్కారాలు అందజేస్తున్నాం. కానీ దాని అర్థం సావిత్రిబాయి పూలే గారు అంటే మహిళలకి ఈ ఎడ్యుకేషన్ పరంగా చేసిన సేవ అంటే మహిళల గురించే కాదు, మొత్తం మన దేశంలోనే ఆ రోజుల్లో అంటే ఆవిడ పుట్టి ఈ రోజుకి 195 సంవత్సరాలు అయింది. సో అప్పట్లో ఉన్న పరిస్థితుల్ని కనుక మనం ఊహించుకుంటే అది మహిళల విద్యనే కాదు, ఈవెన్ పురుషుల విద్యకి కూడా చాలా గట్టి మార్గం వేసిన ప్రయత్నం ఆ రోజుల్లో ఆవిడ చేసినది. దేశంలో ఇంకా ఫస్ట్ సిపాయి మ్యూటినీ కూడా జరగలేదు. అంటే బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ కూడా అఫీషియల్ గా మనకి రాలేదు. ఇంకా కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ వారి కిందనే మన దేశం ఉండింది. అదే సమయంలో మీరు కనుక యూరప్ చూస్తే, ముఖ్యంగా బ్రిటన్ కానివ్వండి, ఇతర యూరోపియన్ కంట్రీస్ కానీ చూస్తే ఆ సమయానికి వారి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉండేది, తర్వాత అక్కడ బాలికల విద్య ఎట్లా ఉండేది అంటే అక్కడ అమ్మాయిలకి ఏం నేర్పించేవాళ్ళు ఆ టైంలో. అక్కడ అమ్మాయిలకి కొంత అంటే హై క్లాస్ అమ్మాయిలు అయితే వాళ్ళకి స్పెషల్ స్కూల్స్ ఉండేవి. అక్కడ కూడా వాళ్ళకి ఎక్కువ ఏం నేర్పించేవాళ్ళు, ఎంబ్రాయిడరీ. ఓకే, ఎంబ్రాయిడరీ, తర్వాత ఒక మంచి ఉమెన్గా ఎట్లాగా తయారవ్వాలి, ఫ్యామిలీని ఎట్లా నడిపించుకోవాలి, ఇలాంటి అంశాలు వాళ్ళకి అక్కడ ఎక్కువ ఫోకస్ ఉండేది. ఒక లేడీ లాగా ఎట్లాగా బిహేవ్ చేయాలి, ఎట్లా ప్రవర్తించాలి. ఆ సమయంలో మన దేశంలో సావిత్రిబాయి పూలే గారు వారు చదువుకొని, జ్యోతిబా పూలే గారి సహకారంతో వారు చదువుకొని, వారు మళ్ళీ స్కూల్స్ అమ్మాయిల కోసం ఈ బాలికా విద్యాలయాలు ఏర్పాటు చేసినప్పుడు వారు పెట్టిన స్కూల్స్లో చెప్పిన అంశాలు ఏమిటి, సైన్స్, మ్యాథ్స్, ఈ సోషల్ స్టడీస్, అంటే మొత్తం ప్రపంచం ఎట్లా నడుస్తుంది, ఏం జరుగుతుంది, ఇట్లాంటి అంశాలు వాటితో ఆవిడ
స్కూల్ మొదలు పెట్టారు. మ్యాథ్స్, సోషల్ స్టడీస్, వరల్డ్ అఫైర్స్ ఇట్లాంటివన్నీ కూడా ఆ రోజుల్లోనే వాళ్ళు, అంటే దాదాపు 200 సంవత్సరాలు అవుతుంది, ఆ రోజుల్లో వాళ్ళు మొదలుపెట్టి అట్లాంటి కరిక్యులంతో, అట్లాంటి సిలబస్తో బాలికా విద్యని ముందుకు తీసుకువెళ్ళారు. అలాగే మన పిల్లలు వాళ్ళు స్కూల్ దాటి ఎక్కడికి వెళ్ళినా కూడా లైఫ్లో చాలా కాన్ఫిడెంట్గా సెటిల్ అయ్యేలాగా మనం ఇప్పటి నుంచే కూడా వాళ్ళని ప్రోత్సహించాలి. ఇవన్నీ కూడా మరింత ఉత్సాహంతో మనం చేస్తామని చెప్పి నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు.